అంటే అటు నుంచి అవును. ఇటే డైవర్ట్ ఉంటది కదా, ఉమ్, ఉమ్. ఏమైనా కావచ్చు కదా. అంటే జగన్ అరెస్ట్ చేయడానికి ఇది ఒక బలమైన కేసు అవుద్ది అంటారా భవిష్యత్తులో? నిజంగా ఆయన్ని ఎందుకు ఇంతకు ముందు ఇప్పుడు ఆస్తుల ఏ కేసులోనే కేసు అయినా బలహీన 16 నెలలు. కేసులేనండి. బేసిక్ గా రాజకీయ నాయకుల మీద కేసుల్లో బేసిక్ గా ఉమ్, బలహీనంగానే ఉంటాయి. క్యాష్ తో ఉమ్, చూపెడితే మాత్రమే బలమైన కేసు అవుతాయి. మిగతా ఉమ్, అన్ని కూడా కంపెనీలు, ఫ్లోటింగ్, డబ్బు, ఇదంతా కూడా బలహీన కేసులే. మనం ఒక ఉమ్, నేరేషన్ క్రియేట్ చేస్తాం, ఫైనల్ గా ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఇవి వీగిపోతుంటాయి. దానికి సాక్ష్యం 2G ఉమ్, కుంభకోణం కేసు ఎట్ట కొట్టుకుపోయింది, రేపు ఉమ్, కేజ్రీవాల్ కేసు అయినా కొట్టుకుపోతుంది అట్లాగే. ఉమ్, బేసిక్ గా ఉమ్, తాత్కాలికంగా కొన్ని రోజులు జైల్లో పెట్టడానికి పనికొస్తాయి ఇట్లాంటివన్నీ. ఉమ్. కానీ ఒకటి సార్, మేజర్ గా రేజ్ అవుతున్న డౌట్ ఏంటంటే బీజేపీ సహకారంతో విజయసాయి రెడ్డి గనక పూర్తిగా అప్రూవర్ గా మారితే ఈ కేసేనే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మిగిలిన కేసుల్లో కూడా ఆయన ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఎప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు అనేది, ఆ పరిస్థితులు ఏమన్నా చూడబోతున్నాం. అలా చేయించే ప్రయత్నం చేస్తారు కానీ ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ రద్దు కాదండి. ఫస్ట్ నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2, ఇప్పుడు అతను బీజేపీలో చేరి అప్రూవర్ గా మారితే జగన్కి బెనిఫిట్ అది. అవునా? కోర్టు ఏమంటది ఉమ్, అప్పుడు? కోర్టులో ఉమ్, ఇతని ఆర్గ్యుమెంట్ కి బలం వస్తుంది జగన్కి. ఎదుగు ఉమ్, ఇంతకుముందు అతను వైసీపీలో ఉన్నాడు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాం మేము, ఉమ్, అప్పుడు ఆ విధంగా మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉమ్, అతనికి ఆ తర్వాత మా దగ్గర రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, ఉమ్, A2 అన్నారు. ఇప్పుడు బీజేపీలో అవును. చేరాక అతను అప్రూవర్ అంటున్నాడు. ఉమ్. అనగానే కోర్టులు అసలే ఇట్లాంటి కేసుల్లో చాలా సీరియస్